రైనోప్లాస్టీ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ముక్కు అనేది ఒక ముఖంలో చాలా మార్పులు తీసుకొని రాగలదు. చిన్న చిన్న మార్పులతోటి ఎంతగానో చేంజెస్ తెచ్చుకోగలుగుతాం మనం ఫేస్లో. ఇలాంటి రైనోప్లాస్టీ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఈస్థెటిక్స్. మనందరికీ చాలా తెలిసిన పేరే ఈ రైనోప్లాస్టీ. రైనోప్లాస్టీ అంటే ముక్కులో మెరుగులు దిద్దడం. అయితే ఈ ముక్కులో ఉన్న మెరుగులు దిద్దాలంటే అసలు రైనోప్లాస్టీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఏమేం మెరుగులు దిద్దితే మనకి ఎలా మార్పులు వస్తాయో చూద్దాం. ఒక నోస్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. మనకి బ్రిడ్జ్ అంటాము, ఇక్కడ విడ్త్ అంటాము, ఈ ముక్కుకి టిప్లో ఉన్న విడ్త్ అంటాము, ముక్కు సూటిగా ఉందా లేదా బండగా ఉందా, ఇన్ని మార్పులు ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క మనిషికి ఒక్కోలాగా ఉంటాయి. ఆ మనిషిని బట్టి కస్టమైజ్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి ముఖంలో మంచి చేంజెస్ తీసుకొని రావచ్చు. అలా కాకుండా అందరికీ ఒకే పద్ధతిలో చేసుకుంటూ వెళ్తేనే అప్పుడు సర్జరీ చేశాక మనకి నచ్చని ఫేసెస్ చాలా ఉంటాయి కదా, అలా జరుగుతుంది. అందుకని మీరు ఒకసారి మీ నోస్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకొని మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఎనలైజ్ చేసుకొని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ కట్ క్లారిటీతో కనుక మాట్లాడగలిగితే మీకు ఐడియల్ రిజల్ట్ వస్తుంది. అయితే ఇవాళ రోజున మనము కరెక్ట్గా టిప్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ టిప్ ప్రాబ్లమ్స్కి చేసే ప్రొసీజర్ని టిప్ ప్లాస్టీ అంటారు. అంటే ఓన్లీ ఈ కింది భాగాన్ని మాత్రమే మనం మార్పులు చేసుకుంటాం. ఇందులో కింది భాగానికి యూజువలీ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే టిప్ సూటిగా పాయింటెడ్ కాకుండా బండగా రౌండ్గా ఉండడము, లేదా ఈ ఆలా అంటాం అంటే ఈ ముక్కుకి సైడ్కి ఉండేటివి అనమాట. ఇవి వెడల్పుగా ఉండడము, కొంతమందికి మరీ విచ్చుకున్నట్టు ఉండడము ఇలా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు ఆడవాళ్ళకైతే కొంచెం మేల్ లుక్ ఉండొచ్చు, మగవాళ్ళకైతే కొంచెం మొరటుగా కనిపిస్తారు. సో ఈ టిప్ ప్లాస్టీలో ఏం చేస్తామంటే చిన్నగా ఒక కట్ చేసేసి మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉంది, ఇప్పుడు బండగా ఉందనుకోండి దాన్ని టిప్ని సూటిగా చేయడము, ఆర్ ఇవి వెడల్పుగా ఉన్నాయనుకోండి సన్నగా దగ్గరికి తీసుకొని రావడము, ఇలాంటి మార్పులు చేసుకోవచ్చు. అయితే టిప్ ప్లాస్టీకి వెళ్ళాలా లేదా మొత్తం రైనోప్లాస్టీకి వెళ్ళాలా అనేది ఒకసారి మీ సర్జన్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ గనక బోన్ లావుగా ఉండి మీరు ఉత్త టిప్ ప్లాస్టీ అడిగారనుకోండి, అది మీకు అంత మంచి రిజల్ట్ తీసుకొని రాదు. చూడటానికి ముక్కు ఇలా తయారవుతుంది, అది అంత అందంగా ఉండకపోవచ్చు. అదే ఇక్కడ బ్రిడ్జ్ గనక చట్టిగా ఉందో ఆర్ మరీ ఎత్తుగా ఉందో అప్పుడు ఉత్త టిప్ ప్లాస్టీ చేసినా కూడా మీకు పెద్ద ఉపయోగం ఉండదు. సో టిప్ ప్లాస్టీ చేయాలి అంటే ఈ పైన ముక్కు పర్ఫెక్ట్ షేప్లో ఉండి ఆల్రెడీ మీకు ఎలాంటి చేంజెస్ అవసరం లేకుండా ఉంటేనే ఆ టిప్ ప్లాస్టీకి వెళ్ళాలి. అది ఓన్లీ ఒక చిన్న సటిల్ చేంజెస్ మాత్రమే నోస్లో తీసుకొని రాగలుగుతుంది. టిప్లో కార్టిలేజెస్ ఉంటాయి, మనకి ముక్కుకి ఇలాగా ఈ షేప్ మెయింటైన్ చేయడానికి తెల్ల టిష్యూ ఉంటుంది. ఈ టిష్యూని రీషేప్ చేయడమో రీమోడల్ చేయడమో, అవసరమైతే చెవి వెనుక నుంచి కానీ రిబ్ కేజ్ అంటే మన ఊపిరితిత్తుల్ని కవర్ చేసే రిబ్ కేజ్ నుంచి కానీ కొంచెం కార్టిలేజ్ అలాంటి ముక్కని తీసేసి దాన్ని షేప్ చేసి మనం టిప్ని రకరకాల షేప్స్లో అంటే మనకి నచ్చేటట్లుగా మన ముఖానికి సెట్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా రైనోప్లాస్టీలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ ముక్కుని చూపించి ఇలా కావాలి అలా కావాలి అని అడగడం కన్నా మీ ముక్కులో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే మీ ఫేస్కి బాగుంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్గా తీసుకోండి. అది మోర్ ప్రాక్టికల్ సొల్యూషన్. వేరే వాళ్ళ నోస్కి ఏం చేశారంటే కనుక మీ ఫేస్కి అది సెట్ కాకపోతే మీకు తర్వాత నచ్చకపోవచ్చు. టిప్ ప్లాస్టీ చేసేటప్పుడు ఈ టిప్ ఒకటి, మళ్ళీ ఆలార్ రిడక్షన్ అంటాం, ఇది ఆలార్ రిడక్షన్, ఇవి తగ్గించడం. ఇది చేసేటప్పుడు ఈ కింద కట్ చేస్తాం, టిప్ ప్లాస్టీకి అయితే ఇక్కడ కట్ చేస్తాం. ఏ విధంగా చేసినా మీకు స్కార్స్ అనేటివి కనపడకుండా కన్సీల్డ్ అంటే మన న్యాచురల్ లైన్స్లో దాగి ఉంటాయి అన్నమాట. సో మీరు చేయించుకున్నందుకు నాకు ఏమన్నా ఎవరికైనా తెలుస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు. అవి స్కార్స్ లోపలికి కన్సీల్ అయిపోతాయి. యూజువల్గా టిప్ ప్లాస్టీలో సర్జరీ చేసిన వెంటనే ఎక్కువ వాపులు ఏం ఎక్స్పెక్ట్ చేయము మనము. సర్జరీ చేసిన 1 వీక్ వరకు మీరు కొంచెం స్కార్స్ అవి కనిపించవచ్చు. తర్వాత నార్మల్గా హీల్ అయిపోతే అసలు మీరు సర్జరీ చేయించుకున్నట్లు కూడా పెద్ద ఎవరికీ తెలియదు. ముక్కు లోపల కూడా పెద్ద చేంజెస్ ఏమి ఉండవు మీకు
రెక్టిప్లాస్టీలో. సో, సింపుల్‌గా వచ్చి డే కేర్ ప్రొసీజర్‌లో అవసరమైతే లోకల్ ఎనస్థీషియాలో కూడా ఇది చేయించుకొని సంతోషంగా మీరు ఇంటికెళ్ళిపోవచ్చు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందంటే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే గనక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇది అవసరం అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఇటర్నల్ ఈస్థెటిక్స్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.